మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు ఎన్నికల వేడిని మరింత పెంచాయి. హైదరాబాద్ తో పాటు వివేక్ పోటీ చేస్తున్న చెన్నూరులోనూ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లోని నివాసంలో కాసేపటి క్రితం సోదాలు ముగిశాయి. దాదాపు 4.5 గంటల పాటు సోదాలు జరిగాయి. సోదాల సమయంలో వివేక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అధికారులు వెళ్లిపోయారు. సోదాల్లో ఎలాంటి డాక్యుమెంట్లు నగదును సీజ్ చేయలేదని సమాచారం. మరోవైపు వివేక్ ఇంట్లో ఐటీ సోదాల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఓటమి భయంతో అధికార పార్టీ పోలీసులు ఐటీ అధికారులతో దాడులు చేయిస్తుందని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే రాష్ట్రంలోని పలువురు అధికార ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వీళ్ళు కేవలము టార్గెట్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివేక్ వెంకటస్వామి గారి యొక్క ఇంటి పైన ఐటీ దాడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఇక్కడ ఆ దాడిగానే మేము భావిస్తా ఉన్నాము. ఇలా గ్రామాన పల్లె ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇక్కడ ఆ దాడిగానే మేము భావిస్తా ఉన్నాము. మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు ఎన్నికల వేడిని మరింత పెంచాయి. హైదరాబాద్ తో పాటు వివేక్ పోటీ చేస్తున్న చెన్నూరులో సోదాలు జరిగాయి. హైదరాబాద్ లోని నివాసంలో కాసేపటి క్రితం సోదాలు ముగిశాయి. దాదాపు 4.5 గంటల పాటు సోదాలు జరిగాయి. సోదాల సమయంలో వివేక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అధికారులు వెళ్లిపోయారు. సోదాల్లో ఎలాంటి డాక్యుమెంట్లు నగదును సీజ్ చేయలేదని సమాచారం. మరోవైపు వివేక్ ఇంట్లో ఐటీ సోదాల విషయంలో తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలీసులు ఐటీ అధికారులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే రాష్ట్రంలోని పలువురు అధికార ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ఆ దాడిగానే మేము భావిస్తా ఉన్నాము. ఇలా గ్రామాన పల్లె ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇక్కడ ఆ దాడిగానే మేము భావిస్తా ఉన్నాము. ఇలా గ్రామ ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్, శిరీష, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఐటీ శాఖ అధికారుల దాడులు అయితే కలకలం రేపుతాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలలో ఏకకాలంలో కూడా ఈ దాడులు అయితే కొనసాగుతాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ దాడులు అయితే కొనసాగుతాయి. దాదాపు 8 మందితో కలిసినటువంటి బృందం కూడా 5:30 కూడా ఇంటికి చేరుకొని కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఏదైతే అదే విధంగా కూడా కొమ్రమీ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలోనే ఆసిఫాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పలువురు వ్యాపారులు అదే విధంగా కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల పైన కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలోనే తిరుపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కాగజ్నగర్ పట్టణంలో కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు పలువురు వ్యాపార సంస్థల మీద కూడా ఈ దాడులు అయితే గత 2 గంటల నుంచి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దాడులు అయితే ముఖ్యంగా ఏదైతే అభ్యర్థులలో అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. వివేక్ వెంకటస్వామి ఇంటి వద్ద కూడా గత 4 గంటల నుంచి కూడా ఈ దాడులు ఏదైతే 5 గంటల నుంచి కూడా ఈ దాడులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ దాడులు ఈ సమయంలో చేయడం సరికాదంటా ఉన్నారు. ఈ దాడులలో కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి నగదు కావచ్చు ఎటువంటి నగదును స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఈ దాడులు కూడా గత 4-5 గంటల నుంచి కొనసాగడంతో కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. ఇక ఏదైతే ఆందోళన చేస్తా ఉన్నారో ముఖ్యంగా కూడా ఓటమి భయాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాల పార్టీ నాయకులు ఈ దాడులు చేస్తా ఉన్నారు. దీని వెనుక ఉండి ఇదంతా నడిపిస్తా ఉన్నారని అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా కొమ్రమీ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వాళ్ళ వ్యాపార సంస్థలతో పాటు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ చేరినటువంటి నాయకుల ఇళ్లపై దాడులు జరగడం అయితే ఇటు మంచిర్యాల కావచ్చు కొమ్రమీ ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు నాయకులు అదేవిధంగా కూడా వ్యాపారంలో ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రైట్స్ ఏదైతే ఐటీ శాఖ అధికారుల రైట్స్ జరగడం అయితే కలకలం రేపుతుందని చెప్పచ్చు. మరికొన్ని గంటలు ఇంకా కూడా సాయంకాలం వరకు కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏదైతే వివేక్ వెంకటస్వామి ఇంట్లో కూడా ఈ దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు పూర్తి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. శిరీష, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. కాపాడాలి